Hello everyone, welcome to our second lecture in Matrices and Calculus M1 Echelon Form. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఎకలాన్ ఫామ్ని ఈజీగా ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ సమ్ కూడా తీసుకుంటున్నా. ఇది M1 యూనిట్ 1లో సెకండ్ వీడియో. దీని ముందు హౌ టు ఫైండ్ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అని నేను ఒక వీడియో చేశాను, చూడకపోతే వెళ్ళి చూడండి. సో కన్సిడర్ ఎ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 7 8 9. సో బేసిక్ ఐడియా ఆఫ్ ఎకలాన్ ఫామ్. సో ఫస్ట్లీ మనం ఏం చేయాలి? ఎకలాన్ ఫామ్లో వీ షుడ్ కన్వర్ట్ దిస్ మ్యాట్రిక్స్ ఇంటూ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో కన్సిడర్ ఏ మ్యాట్రిక్స్. ఇక్కడ మనం 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఇందులో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఈ డిజిట్స్ 4 7 and 8 ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న 3 డిజిట్స్ని మనం జీరోస్ కింద కన్వర్ట్ చేయాలి యూజింగ్ ఓన్లీ రో ఆపరేషన్స్. సో ఈ మ్యాట్రిక్స్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలంటే 1 2 3 5 6 9 అండ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ విత్ ఓన్లీ రో ఆపరేషన్స్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక 4x4 మ్యాట్రిక్స్ తీసుకొని ఇది ఎలా సింపుల్గా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో consider a 4x4 matrix. A is equals to 2 1 3 5 4 2 1 1 8 4 7 13 8 4 -3 -1. సో ఈ 4x4 మ్యాట్రిక్స్లో మనం దీన్ని ఫస్ట్లీ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేయాలి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ యూజింగ్ ఓన్లీ రో ఆపరేషన్స్. సో ఇందులో అప్పర్ ట్రయాంగులర్ ఎలిమెంట్స్ ఏంటి? సో ఫస్ట్లీ ఎగ్జామ్లో మీరు క్వశ్చన్ చూసినప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నల్ని మార్క్ చేసుకోండి. సో ఇది మన ప్రిన్సిపల్ డయాగ్నల్. సో వాటి కింద ఉన్న ఎలిమెంట్స్ వీటిని మనం జీరోస్ కింద కన్వర్ట్ చేయాలి ఓన్లీ యూజింగ్ రో ఆపరేషన్స్. సో ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఇక్కడ 2 ఉంది కదా, దీన్ని 1 ఉండేటట్టు చూసుకోవాలి. బట్ ఇక్కడ వచ్చేసరికి మనం దీన్ని 1 ఉంచుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ 2 మల్టిపుల్స్ కాబట్టి వీటిని ఈజీగా మనం కన్వర్ట్ చేయొచ్చు. సో రో ఆపరేషన్స్ ఏం చేయాలి? R2 ఈజ్ ఈక్వల్స్ టు R2 - 2 R1. R2 4 -2 into R1 2 into 2 4 4 - 4 0. R3 implies R3 - 4 R1. R4 implies R4 - 4 R1. R3 8 -4 into R1 4 into 2 8 8 - 8 0 8 - 8 0. సో దీన్ని చేయగా మనకు వచ్చే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ 2 1 3 5. ఫస్ట్ రో సేమ్ ఉంటుంది బికాస్ వీ డిడ్ంట్ పర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్స్ ఆన్ ఫస్ట్ రో. R2 - 2 R1 4 - 2 into 4 0 2 - 2 into 1 0 1 - 2 into 3 -5 అండ్ నెక్స్ట్ -7. దీన్ని మనం ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేశాక 0 0 -5 అండ్ -7. R3 - 4 into R1 8 - 4 into R1 0 4 - 4 into R1 0 7 - 4 into R1 -5 -7.
నెక్స్ట్ రో మీద కూడా మనం పెర్ఫామ్ చేసినట్లయితే 0 0 -15 అండ్ -21. సో ఇప్పుడు మళ్ళీ మనం మార్కింగ్ చేసి చూసుకోవాలి. ప్రిన్సిపల్ డయాగ్నల్ వాటి కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ ఉన్నాయా. సో ఈ సమ్లో మనకి అన్ని జీరోస్ అయినాయి, బట్ ఈ -15 అనేది ఓన్లీ జీరో అవ్వలేదు. సో దీన్ని మనం జీరో చేయడానికి, సో ఈ ఫోర్త్ రోలో ఉన్న ఎలిమెంట్ని మనం జీరో చేయడానికి R4 implies R4 - 3 into R2 అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. అండ్ రిమెంబర్ దిస్, whenever two rows are identical in a matrix while doing echelon form, we should perform plus or minus operations and make one of the row into zero row. అంటే ఒక రోని మనం జీరో రో, అన్ని ఎలిమెంట్స్ని జీరో చేయాలి. సో సెకండ్ అండ్ థర్డ్ రోస్ సిమిలర్ ఉన్నాయి. సో మనం థర్డ్ రోని జీరో రో కింద చేద్దాం. R3 implies R3 - R2. సో ద క్వశ్చన్ ఈస్, అసలు ఎందుకు మనం వీటిని జీరో రో చేయాలి? బికాజ్ వీఆర్ ఫైండింగ్ ద ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, అండ్ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. నేను ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ మీద ఒక వీడియో చేశాను, మీరు ఒక డౌట్ ఉంటే అది ఒకసారి రిఫర్ చేయండి. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సో వీ ట్రై టు మేక్ మ్యాక్సిమమ్ రోస్ జీరో టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో వీఆర్ పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ ఆన్ రో 3 and row 4. సో ఫస్ట్ టూ రోస్ సిమిలర్ సేమ్ ఉంటాయి. 2 1 3 5 0 0 -5 -7. సో R3 - R2. Then the answer is 0 0 0 minus 0 minus 0 0 0 minus 0 0 -5 minus of -5 plus 5 0 and -7 minus of -7 0. R3 so row 3 మనకు 0 అయిపోయింది. అండ్ కమింగ్ టు row 4, R3 - R2 సారీ R4 - 3 into R2. సో మనం రో 3 ఆపరేషన్ ఆల్రెడీ పర్ఫామ్ చేసాం కాబట్టి ఇప్పుడు రో 4, R4 - 3 into R2. R4 ఇదేమో R2. సో ఆఫ్టర్ పర్ఫార్మింగ్ దోస్ ఆపరేషన్స్ 0 0 0 0. సో ఈ రెండు ఆల్రెడీ 0 ఉన్నాయి. -15 minus of 3 into -5. సో ఇది 0 అయిపోయింది. -21 minus of 3 into -7, ఇది కూడా 0 అయిపోయింది. హెన్స్ మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకుందాం. సో ఇది మన ప్రిన్సిపల్ డయాగ్నల్, అండ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనం జీరో ఎలిమెంట్స్ కింద కన్వర్ట్ చేయాలి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో సక్సెస్ఫుల్లీ ఎకలాన్ ఫార్మ్ ఈస్ performed. So we should know the rank of the matrix. Rank of the matrix is denoted by row of A. So here we are taking a matrix A, so row of A is equals to 2, because here 2 rows are non-zero rows and 2 rows are zero rows. Hence the rank of the matrix is equals to number of non-zero rows. So the rank of the matrix is 2. So when we find all the elements in a row are 0, then it is called as zero row. If two elements are 0, then it is not called as zero row. All the elements of the matrix, all the elements of that row should be zeros, then only it will be called as zero row, as you can see in row 3 and row 4. Here these are non-zero rows. Hence the rank of the matrix of the given matrix is 2. So rank of A is equals to 2. Thank you.